సామాజిక కార్యకర్త, విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆమరణ దీక్షలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, 10 కేజీలకు పైగా బరువు తగ్గారని, దీక్ష సాగితే కీలక అవయవాలపై దుష్ప్రభావాలు తప్పవని వైద్య బృందం హెచ్చరిస్తోంది. ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నది కనుక దీక్ష విరమింపజేయాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ ప్రతి పౌరుడి ప్రాణము విలువైనదేనని, వాంగ్చుక్కు ప్రభుత్వ వైద్యులతో నిరంతర పరీక్షలు నిర్వహిస్తూ వైద్యపరమైన చర్యలన్నీ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఆయనతో పాటుగా ఆమరణ దీక్షలో ఉన్న 3 విద్యార్థి నేతల ఆరోగ్యం బాగా దిగజారిందని, తక్షణమే దీక్ష విరమించాల్సిందిగా ఒకరిని వైద్యులు హెచ్చరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాంగ్చుక్ మాత్రం తాను బయటకు బలహీనంగా కనిపిస్తున్నా లోన గట్టిగానే ఉన్నానని హామీ ఇస్తున్నారు. సోమవారం శీతాకాల సమావేశాలు మొదలవుతున్న పార్లమెంటు వరకు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టబోయే శాంతియుత ర్యాలీలో పాల్గొనేందుకు తాను ఖచ్చితంగా ఆ రోజు వరకు జీవించే ఉంటానని వాంగ్చుక్ విశ్వాసాన్ని ప్రకటించారు. తనను దీక్ష విరమించుకోవాలని ఒత్తిడి చేయవద్దని, సోమవారం నాటి ర్యాలీలో పాలు పంచుకుని ఉద్యమానికి మద్దతివ్వాలని వాంగ్చుక్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన పక్షాన నిలబడ్డానికి మహామహులెవరికీ ధైర్యం లేకపోయిందని సోషల్ మీడియాలో విమర్శలు ఉన్నప్పటికీ దీక్షాస్థలిని సందర్శించి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖులు, నేతలు లేకపోలేదు. కొందరు స్వయంగా వచ్చి సంఘీభావం ప్రకటిస్తే బీజేపీ ప్రభుత్వ కఠిన వైఖరిని పలు వేదికల ద్వారా మరికొందరు ప్రశ్నిస్తున్నారు. నీటి వైఫల్యం మీద స్వయంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాస్తంత ఆలస్యంగానైనా వాంగ్చుక్ పక్షాన మాట్లాడుతోంది. 1984లో లద్దాఖ్ వాసులకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ వాంగ్చుక్ తండ్రి వాంగ్యాల్ ఇలాగే దీక్షకు దిగితే ఇందిరాగాంధీ స్వయంగా లేహ్ వెళ్లి డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చి దీక్ష విరమింపచేసిన ఘట్టాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2011లో అన్నా హజారే దీక్ష సందర్భంలోనూ మన్మోహన్ సింగ్ మానవీయంగా వ్యవహరించారని, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ చర్చించడం, కలిసికట్టుగా వ్యవహరించడం ఆ మహానుభావులకు తెలుసని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. వాంగ్చుక్ ఈ దీక్షకు దిగడానికి బీజేపీ మీద ఆయనకు ఉన్న పాత కక్షలే కారణమంటూ కొన్ని హిందీ ఛానళ్లలోనూ సోషల్ మీడియాలోనూ బురద జల్లే పని మరోపక్క జోరుగా సాగుతోంది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రక్షణల కోసం గతేడాది వాంగ్చుక్ సుదీర్ఘ పోరాటం చేసినప్పుడు ప్రభుత్వం ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. పైగా హింసను ప్రేరేపించారన్న ఆరోపణలతో ఆయన మీద జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి జైల్లో పడేశారు. 170 రోజులు జైల్లో ఉన్నాక సుప్రీంకోర్టులో కేసు చివరి విడత విచారణకు 2 రోజుల ముందు ప్రభుత్వం ఆయన్ను విడుదల చేసింది. దాంతోపాటు ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రాతిపదికలుగా వాడిన పాకిస్తాన్తో సంబంధాలు, అనుమానాస్పద విదేశీ పర్యటనలు, అక్రమ విరాళాల సేకరణ ఇత్యాది ఆరోపణలను కూడా గాలికి వదిలేసింది. ఇప్పటి ఆయన డిమాండ్లలో ప్రభుత్వానికి గిట్టనివి, నెరవేర్చలేనివి కొన్ని ఉండవచ్చు. కానీ మొత్తంగా పోటీ పరీక్షల విశ్వసనీయత దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్న సంస్కరణలపై మాట్లాడడానికి, తగిన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఉండనక్కర్లేదు. ప్రజల పక్షాన నిరసనలు, ఉద్యమాలు చేయడం వాంగ్చుక్కు కొత్త కాదు. రేపో మాపో ఆయన దీక్ష విరమించినా ఎవరూ దాన్ని వైఫల్యంగా భావించరు. కానీ నెలన్నర నుంచి సాగుతున్న ఈ ఉద్యమాన్ని బేఖాతురు చేయడం ప్రభుత్వానికి అప్రదిష్ట తెస్తుంది. మానవత్వం, జవాబుదారీతనం కొరవడ్డాయా అన్న అభిప్రాయానికి తావిస్తుంది. శాంతియుతంగా సాగుతున్న నిరసనను అలాగే ముగిసేటట్టు చూడాల్సిన బాధ్యత ఇరుపక్షాలపైనా ఉంది.